యేసయ్యా మీ నామానికే మహిమ, మీ నామానికే ఘనత, మీ నామానికే ప్రభావాలు ఆరోపిస్తా ఉన్నామయ్యా. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. మీ కుటుంబంలో ఎక్కడ కూడా ఎండిపోయిన పరిస్థితులు ఉండకూడదు. మీ ఆత్మీయ స్థితి ఎక్కడ కూడా ఎండిపోయిన పరిస్థితులు ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రవహిస్తున్న నది ఒడ్డిన ఆ ప్రత్యేకమైనటువంటి పచ్చని ఒలీవ మొక్కల వలె నీ బ్రతుకుండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామని మహింపరుగా. యేసయ్యా మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. ఈ తల మునిగి లేవాలయ్యా, ఈ తల మునిగి లేవాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, మళ్ళీ మళ్ళీ రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవునికి మన స్తుతి ధూపాన్ని అర్పించడానికి మన రెండు చేతులు పైకెత్తి సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవునికి నామానికి మహిమ తీసుకురావడానికి ఇష్టపడతాం. అందరూ కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఇష్టపడతాం. చేతులు పైకెత్తి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామమే మహిమపరచబడినట్లుగా, ఆయన నామమే గణపరచబడినట్లుగా, ఆయన నామం హెచ్చించబడినట్లుగా అందరూ కూడా చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమ తీసుకున్నారా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమ తీసుకురావడానికి ఇష్టపడతారు. యేసయ్యా మాతో మాట్లాడండి నాయనా, మమ్మల్ని దర్శించండి. ఈ రాత్రి కాల సమయంలో మా మంచి బోధకుడిగా మా మధ్య నుండి నాయన మా హృదయాలతో మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నా, హృదయంతరంగ లోతులతో మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నామయ్యా. రండయ్యా బోధకుడా,
రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. ఎన్నో పరిస్థితులు ఆత్మీయ స్థితి ఎండిపోయిందయ్యా. లోకంలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన పరిస్థితులతో నా హృదయం అంతా బండబారిపోయింది. ప్రభు, నీ జీవజల నదుల ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి అయ్యా, లోకంలో ఉన్న పరిస్థితులను విడిపించండి అయ్యా. అందరి రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతా హృదయాలతో యేసయ్యా, అందరూ కూడా స్వరమెత్తి యేసయ్యా నాతో మాట్లాడండి ప్రభుని చిన్న ప్రార్థన చేద్దామా. మా పరమ తండ్రి, మా ప్రాంత ప్రజలు నశించిపోవటం నీకు ఇష్టం లేక, మా ప్రాంత ప్రజలు ప్రభువా శాపగ్రస్తమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవటం నీకు ఇష్టం లేక, నీ వాక్య వాగ్దానంలో నిలవాలని, నీ వాక్య వాగ్దానంలో కట్టబడాలని, ప్రతి బిడ్డ ఆత్మీయంగా రక్షించబడాలని, పరలోక రాజ్య వారసులుగా సిద్ధపరచబడాలని ఈ దాసుల్ని మీరు ప్రేరేపింప చేసినందుకే వందనాలయ్యా.